అసలు ఆపరేషన్ సింధూర్ వేళ బంకర్లో దాక్కున్న మునీర్ ఏ ధైర్యంతో ఇండియాను బెదిరిస్తున్నాడు? పాక్ ఆర్మీ వ్యాఖ్యలపై మోడీ సర్కార్ యాక్షన్ ప్లాన్ ఏంటి? ఈ అంశాలపైన చర్చిద్దాం. మనకు అందుబాటులో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు. రామ్మోహన్ రావు గారు, నమస్కారం అండి. నమస్తే చక్రి, మీకు చెప్పండి. నమస్కారం అండి. అయితే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మునీర్ ఒక వింత వాదన చేశారు. తాము ఉగ్రవాదంపై పోరాడుతుంటే భారత్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తుందనేదే అతని వాదన. అంతేకాకుండా ఇండియా మరోసారి తమపై దాడి చేస్తే ప్రతిస్పందన తీవ్రంగా ఉంటుందంటూ ఆయన రెచ్చిపోవడానికి కారణాలు ఏంటి అంటారు? రామ్మోహన్ రావు గారు. చక్రి, మీకు అట్లాగే రాజ్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. 2 నిమిషాలు గమనించాలి. ఎవరి ధీమాతో ఎవరి అండతోని తాను మాట్లాడుతున్న అందరు ప్రపంచానికి తెలుసు, మనకు తెలుసు. కనుక నా ఉద్దేశం ఏంటంటే, అవకాశవాద రాజకీయాలు, అవకాశవాది ఎప్పుడు ఏం చేస్తారంటే ఎదుటి వారి కన్నా ముందు మాట అనేస్తారు. రెండోది అంటే, ఇటీవల అమెరికాకు వెళ్ళి వచ్చిన సందర్భం 2 సార్లు. మొదట్లోనేమో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మునీర్కు విందు ఇవ్వడం అసాధారణ విషయం అంటున్నాను. ఒక దేశ అగ్రదేశమైన అధ్యక్షుడు ఇంకొక దేశ సైన్యాధ్యక్షుడికి విందు ఇవ్వడం అని చాలా దుర్మార్గమైన పని. ఒక రకంగా చెప్పాలంటే ప్రోత్సాహం అక్కడి నుంచి మొదలైంది. అంటే ఒక సైనిక నాయకత్వం కాదు, రాజకీయ నాయకత్వం కూడా ఇవ్వడం అని చెప్పడం కోసమే ట్రంప్ ఈ ప్లాన్ చేసి, మళ్ళీ మొన్న ఐక్యరాజ్య సమితి సమావేశానికి హాజరైన ట్రంప్ మన ఆసిఫ్ మునీర్తో పాటు అధ్యక్షుడైన షహబాజ్ షరీఫ్ ని కూడా రమ్మని ఆహ్వానించి అక్కడ ఇద్దరిని కలిశారు కూడా. కానీ కలిసిన సందర్భం చూసుకుంటే ఎంత అవమానకరంగా కలిసిందంటే, గంట నడిసేపు వాళ్ళు ఇద్దరిని కూర్చుని పెట్టింది ట్రంప్. అంటే వీళ్ళకి ఎంత అవసరం ఉంది, ట్రంప్ కి పాకిస్తాన్ అవసరం ఉంది, పాకిస్తాన్ కు ట్రంప్ అవసరం ఉంది. అంటే ఏ ధీమాతో మాట్లాడిందంటే, ఈ 2 సార్లు కలయిక వల్ల అమెరికా ధీమాతోనే ఇవాళ పాకిస్తాన్ బెటర్ అయిపోయి మాట్లాడుతున్నట్టున్నాడు. కొంత తోక చాడించిందని తెలిసే మన సైన్యాధ్యక్షులు కానీ, అంటే మనకు త్రివిధ దళాధిపతి మన రాష్ట్రపతి మాట్లాడాడు. కానీ ఆ సైనికులతో మాట్లాడుతూ మన సైన్య అధ్యక్షుడు మాట్లాడడం, తర్వాత రాజ్నాథ్ సింగ్ గారు కూడా హెచ్చరించడం ఎందుకు చేశారంటే, వాళ్ళ కదలికలను గమనించే ఉగ్రవాదానికి మరొకసారి పాల్పడతారు అనే ఒక అనుమానంతోనే హెచ్చరించారు. ఆ హెచ్చరికను ఖాతరు చేయకుండా దానికి ప్రతిగా తనకు ఇష్టం ఉన్నట్టు ప్రేలాపన చేసిండు. ఒక రకంగా చెప్పాలంటే యుద్ధం ఇంతకు నష్టమే. ఆసిఫ్ మునీర్ అనే దానిలో మాత్రం ఏంటంటే, మన పహల్గామ్ దాడి తర్వాత మన అమాయక టూరిస్టులు భర్తలు చనిపోతే, మగవాళ్ళు చనిపోతే, ఆ తర్వాత ఆపరేషన్ సింధూర్ కంటే ముందు వాళ్ళు చేసిన దాడుల్లో 16 మంది ముస్లింలే ఉన్నారు. యాక్చువల్గా మనకు ఈఓకే పక్కన మన భారతీయ పౌరులు నష్టపోయారు. చూసాం కదా, అది పెద్దగా వెలుగులో రాలేదు. ముఖ్యంగా మన యాత్రికులు చనిపోయిందని బాగా ఫోకస్ చేశాం. కానీ మన దేశంలో కూడా 16 మందిని వాళ్ళు చంపారు కదా. యుద్ధం వస్తే ఇద్దరికి నష్టమే, నీరు మాటల్లో తప్పేంటి, ఇద్దరికి నష్టమని. కానీ ఎవరు మొదలు నష్టపోతారు, ఏం జరుగుతుంది అని దాని మీద వచ్చిన దాని మీదకే నేను అంటున్నాను ఏంటంటే, అమెరికా ప్రోద్బలంతోనే ఇవాళ బెటర్ అయిపోయి మరొకసారి భారతదేశంతో కయ్యానికి కాలు దూవుతున్నారు ఆసిఫ్ మునీర్. అట్లాగే షహబాజ్ షరీఫ్ మాట్లాడారు చూడండి. ఇప్పుడు యాక్చువల్గా అధ్యక్షుడు మాట్లాడాలి కనుక మరొక ముషారఫ్ గా తయారవుతారని నాకు అనిపిస్తుంది. గతంలో ముషారఫ్ కూడా ఇట్లా మాట్లాడి చేసి రాజకీయ నాయకత్వాన్ని పక్క దొరికి తానే అధ్యక్షుడు గతంలో విషయం. ముషారఫ్ కూడా కుక్క బతుకు బతికి ఒక రకంగా చెప్పాలంటే మళ్ళీ సైన్యంతో చిత్కరించుకుని ప్రజలతో నెగిటివ్ అయిపోయాడు కదా. అదే రకంగా సైన్యాధ్యక్షుడు ఎప్పుడు కూడా అక్కడి రాజకీయ నాయకత్వం బలపడితే దాన్ని ఓరలేకపోతుంది. గతంలో ఇమ్రాన్ ఖాన్ స్పోర్టివ్ స్పిరిట్స్ తోని మనకు భారతదేశానికి కొంచెం దగ్గర ప్రయత్నం చేస్తే కూడా ఇమ్రాన్ ఖాన్ దించేసిన సందర్భాలు చూసింది. మొదటి నుంచి కూడా చక్రి మనకు మన పాకిస్తాన్ రాజకీయాలు చూస్తే, ఒకవైపుగా చైనా పరోక్షంగా ఇప్పుడు ఇస్తుంది, కానీ ఇప్పుడు యుద్ధంలో డైరెక్ట్ గా మనతో ఢీకొనలే చైనా. అంటే పరోక్షంగా ఆయుధాలు సప్లై చేయడము, వాళ్ళకి అవసరమైన విధంగా పాకిస్తాన్ ను లొంగ తీసుకోవడం, పాకిస్తాన్ ను తనదైన రీతిలో ఒక బొమ్మలాగా వాడుకున్న సందర్భం చైనా చూసాం. కానీ అన్నిటికంటే పాకిస్తాన్ బాగా వాడుకొని మనకు వ్యతిరేకంగా వాడుతుంది అమెరికాని. ఇప్పుడు కేవలం ట్రంప్ వచ్చినంత మాత్రమే కాదు, ట్రంప్ కంటే ముందు జో బైడెన్ కానీ, కెనడా మన జాన్ ఎఫ్ కెనడీ నుంచి మొదలుకొని మొన్నటి దాకా నిక్సన్ దాకా మనం చూసుకుంటే విదేశాంగ మంత్రులు కానీ, లేకపోతే అమెరికా అధ్యక్షులు ఎవరైనా సరే ఇందిరాగాంధీ అప్పుడే జోక్యం చేసుకున్నారు. మనం చూసాం కదా. మనకి ఆపరేషన్ సింధూర్ లో మనం వెనకపోయాను దాని మీద కాంగ్రెస్ పార్టీ అప్పటి వీడియోలు రిలీజ్ చేసింది. అమెరికా అధ్యక్షుడి కళ్ళల్లో సూటిగా చూస్తూ, మీరు మా ఫ్రెండే కానీ మీరు మన దేశాన్ని శాసించలేరు, మీరు యుద్ధం చేయాలా వద్దా నీరవ నిర్ణయించడానికి అని చెప్పి బంగ్లాదేశ్ ఆవిర్భావ సమయంలో జరిగిన యుద్ధంలో చూసుకుంటే మనల్ని శాసించే ప్రయత్నం ఆనాడు కూడా అమెరికా చేసింది అంటున్నాడు. అంతేందుకు మన చిదంబరం కూడా, మనకు మాజీ విదేశాంగ మంత్రి చిదంబరం కూడా ఒక పుస్తకంలో రాసిన సందర్భం చూసాం.
గతంలో అమెరికా జోక్యం చేసుకోవడం వల్లనే మేము యుద్ధాన్ని ఆపాల్సి వచ్చింది. బొంబాయి దాడుల తర్వాత పెద్ద ఎత్తున మేము కూడా దాడులు చేస్తే సిద్ధమైనాం భారతదేశం తరఫున. కానీ ఆ దాడులను వద్దని అంతర్జాతీయ సమాజం మన మీద ఒత్తిడి తెచ్చింది. అందుకనే ఆపినాము, యుద్ధం చేయలేకపోయినామని డైరెక్ట్ గా చేదు నిజాన్ని ఇప్పుడు ఇన్ని రోజుల తర్వాత చెప్పారు. కనుక మరి కాంగ్రెస్ పార్టీ మీద అప్పుడు ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చింది ఎవరంటే అమెరికానికి వెళ్ళిపోయింది కదా. కనుక ఇప్పుడు ఆసిఫ్ మునీర్ వ్యాఖ్యల వెనుక ఖచ్చితంగా అమెరికా ఉంది. అమెరికా ఆడించినట్లు ఆడుతూ అమెరికా అధ్యక్షుడికి శాంతి బహుమతి రావాలని వీళ్ళు కోరి వీళ్ళు ఒక నామినేషన్ మీద సంతకాలు కూడా చేసిండ్రు, ప్రపోజల్ పెట్టిండ్రు. అంటే ఈ రెండు దేశాల అపవిత్రమైన మైత్రి రేపు పొద్దున పాకిస్తాన్ చంకలో పెట్టుకుంటే మనను పక్కల బలంలాగా మనం తయారు చేసే పాకిస్తాన్ ఏదో ఆనందపడుతున్న అమెరికాకు రేపు శృంగభంగం అవుతుంది. పాకిస్తాన్తో అమెరికాకు ఎక్కువ నష్టం అని నేను అంటున్నాను. అయితే రామారావు గారు, అసలు ఇక్కడ ఆపరేషన్ సింధూర్ వేళ బంకర్లో దాక్కున్న మునీర్ ఏ వ్యాఖ్యలు చేయడం చాలా విడ్డూరంగా ఉంది. ఏ ధైర్యంతో ఇండియాను బెదిరిస్తున్నాడు? ఇటు ముఖ్యంగా అమెరికా మద్దతు ఇస్తుందని బలంగా నమ్ముతున్నాడా, లేకపోతే చైనా మద్దతు ఇస్తుందని బలంగా నమ్ముతున్నాడా? దీని ఉత్తర కుమార ప్రగల్భాలుగా చెప్పొచ్చు, కానీ ఉత్తర కుమారుడు మంచోడు, పిరికివాడు కావచ్చు, మంచోడు. కానీ ఇక్కడ భారతంలో నాకు తెలిసి మన మన గోగ్రహణ సందర్భంగా ఆయన ప్రవర్తించి మంచివాడి. ఉత్తర కుమార్తో పోల్చడం కరెక్ట్ కాదు, కానీ ఉత్తర కుమార ప్రగల్భాలు అని మాట అంటారు కదా, అది చేస్తా ఇది చేస్తాను అంటున్నాడు. అంటే చేతగాని వాడికి మాట లేకపోతున్నాడు. మాటలు బాగా మాట్లాడే వరకు అరిచే కుక్క కరిచే కుక్క మరగదు, మన మురిగే కుక్క కరవదు అని సాగుతుంది కదా, మురిగే కుక్కలు అంటున్నాడు. కనుక తన ఐశక్తికి మించి మన శక్తికి మించి తాను మాట్లాడుతున్నాడు. ఇవాళ అంతర్గతంగా 2-3 సంక్షోభాలు ఎదుర్కొంటున్నారు చక్రి వాళ్ళు. ఒకటి బెలూచిస్తాన్ సంక్షోభం ఇంకా ముగియలేదు. వాళ్ళు ఆనాడు రైలు మీద దాడి చేసిన వదుకొని ఈ పార్టీ కూడా పాకిస్తాన్ తో కయ్యానికి కాలు దూకుతున్నారు. ఇంటర్నల్ గా దాన్ని ఎదుర్కొంటున్నారు. ఆఫ్ఘనిస్తాన్ బాటలో ఉన్న 2-3 జిల్లాల వాళ్ళు ప్రభుత్వం వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్నారు. ఇక POK సంగతి మనం చెప్పనక్కర్లేదు. నిన్నగా మొన్ననే పెద్ద ఆందోళన చెలరైతే వాళ్ళతో శాంతి ఒప్పందం చేసుకొని వరకు చెప్పాలంటే వాళ్ళతో ఒప్పందాలు ఒకసారి మనం పరిశీలిస్తే చక్రి వాళ్ళకి సరైన వైద్యం విద్య అందడం లేదు. ఇంటర్మీడియట్ బోర్డును పునరుద్ధరిస్తామని చెప్పడం, దాంతో పాటు అక్కడ వైద్యానికి సంబంధించిన అంశాల ఒప్పందాలు కుదుర్చుకోవడం, అంటే వాళ్లకు ఏదైతే POKలో వాళ్ళు అనుభవిస్తున్న బాధల పట్ల 25 అంశాల మీద ఒప్పందం కుదుర్చుకోవాల్సి వచ్చింది. ఇప్పటికైనా మీరు శాంతిగా ఉండండి, మా దేశంలో ఉండండి అని బతికిలాడాల్సి వస్తుంది. పాకిస్తాన్ లో మేము ఉండము, POK మెల్లగా మేము ఇండియాలో కలుస్తామని పెద్ద ఉద్యమం చెల్లవుతుంది. నా ఉద్దేశం అంటే ముజఫరాబాద్ కానీ పూంచ్ సెక్టార్లలో వాళ్ళ స్వయం ప్రతిపత్తి గల మండలిని కూడా ఏర్పాటు చేస్తాం, మీకు ఆ స్వయం ప్రతిపత్తి ఇస్తామని కూడా అంగీకారానికి వచ్చారు. అంటే అక్కడ పట్టు చదువుతుంది. అంటే POK మన ఆధీనంలో వచ్చే అవకాశం ఉంది. ఇటు పక్కన మనకు బెలూచిస్తాన్ కూడా వాళ్ళకి ఎక్కువ పెద్ద తిరుగుబాటు చేస్తుంది కనుక